కమిషన్ల కోసమే బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు నిర్మించారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాళేశ్వరం రీడిజైన్, పవర్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును కేటీఆర్ గౌరవించాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చడం కాదు, పార్టీ అధినాయకుడిని ప్రజలు మార్చారని విమర్శించారు జీవన్ రెడ్డి. చేసిన పని తక్కువే అయినా ప్రచారం మాత్రం గొప్పగా చేశారని మండిపడ్డారు. నిన్నటి రోజు బీఆర్ఎస్ పార్టీ వారి పార్లమెంటరీ పార్టీ సమీక్షా సమావేశాలలో కేటీఆర్ గారు ఏదైతున్నదో వాళ్ళు చేసిన పనులకు అనుగుణంగా ప్రచారం చేసుకోలేకపోవడంతో ఓటమి పాలైనట్టు పేర్కోవడం ఆశ్చర్యం కలుగుతుంది. అసలు వాళ్ళు చేసుకున్నదే ప్రచారం తప్ప పనులు చేయలే కాబట్టి ఈ పరిస్థితి ఎదురైందని చెప్పంటున్నాను నేను. నీ కమిషన్లకు అకృతితో ఏదైతుందో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ అనే నెపంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం జరిగింది. మీకు రామగుండంలో కొత్తగూడెంలో బొగ్గు అవైలబిలిటీ ఉంటే యాదాద్రిలో ఏముందని చెప్పాక పవర్ ప్రాజెక్టే నెలకొల్పదలిచి చెప్పు నాకు. నీ కమిషన్లకు అకృతి కాకుండా ఇంకేంటి అని చెప్పి అంటున్నాను. మీరు ఈపీసీ విధానాన్ని మార్చి ఏదైతే ఉందో నీ కమిషన్ల కోసం ఏ విధంగా నామినేషన్ పద్ధతితో పనులు అప్పగించడం జరుగుతుందనే భావనతో ఆ ఈపీసీ విధానాన్ని తొలగించడంతో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టే మళ్ళీ పునర్నిర్మాణ భారం ఏదైతుందో ప్రభుత్వంపై పడేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పట్టు. కేవలం ఈ కమిషన్ల కోసం ఏదైతుందో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టే నిర్మాణంతో రాష్ట్రం అప్రూవల్కి నెట్టబడ్డని చెప్పంటున్నాయి. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టబడ్డ ఎస్సీ సప్లాన్ను ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్గా దాన్ని మార్పు చేసింది. ఎస్టీ సప్లాన్ను ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్గా దాన్ని మార్పు చేసింది. దాన్ని క్యారీ ఫార్వర్డ్ అనేటువంటి ఒక ప్రక్రియ అందులో చేర్చి ఆల్మోస్ట్ మీకు 80,000 to 90,000 crores ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ కండెమ్ చేయబడితే యూ స్పెంట్ ఓన్లీ అబౌట్ 50,000 crores అండ్ రెస్ట్ ఆఫ్ 40,000 crores హ్యావ్ బీన్ క్యారీ ఫార్వర్డ్. పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీకు పక్కలో బల్లెంలా వేచి చూస్తున్నది. ఆ ప్రతిపక్ష స్థానం అన్న నిలబెట్టుకోవాలంటే ఇప్పటికైనా కానీ వాస్తవాలకు అనుగుణంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించు. ఆయన అంటూ నిర్మాణాత్మకంగా వ్యవహరించు. ఆ కుటుంబ పాలనకి నువ్వు బయటగా రాలేకపోతున్నావు. ఇక నువ్వు ఎక్కడ నీ పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటావు? అసలు అధినాయకుని మార్చడమే ఇలా ప్రజానికి వచ్చే తీర్పు. ఇంకా కూడా దాన్ని నువ్వు వాస్తవ దృక్పథంతో ఏదైతుందో ముందుకు పో. ఆ ప్రజలకు స్థానం అని నిలబెట్టుకో. ఓ 5 ఏళ్ళు ఏదో విధంగా ప్రజానీకాన్ని మళ్ళీ మభ్యపెట్ట ప్రయత్నం చేస్తా అంటే ప్రజలు విజ్ఞులు అని చెప్పంటున్నా. వారి ఆలోచనకు అనుగుణంగానే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే నీ ఆత్మస్థుతి పక్కన పెట్టు, పరనిందన ఏదైతుందో మానుకో. వాస్తవానికి